మహబూబాబాద్ జిల్లా డోర్నక్కల్ మండలంలోని సీతారామ ప్రాజెక్టులో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసిందని, ప్రజా సంక్షేమం పట్ల గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ప్రపంచంలో గానీ ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ ఉంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ మీద తప్పకుండా కొంత వాటర్ కోసం రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు. కానీ గత ప్రభుత్వ పెద్దలు ఆ విషయాన్ని విస్మరించి కేవలం కాలువ తవ్వితే సరిపోతుంది, నీటిని నిల్వ చేయాలని ఆలోచన కూడా రాకపోవటం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే దానికి శ్రీకారం చుట్టుతున్నాం. చుట్టటమే కాదు, దాన్ని ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతన్నలందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీని రాబోయే కాకుండా టీఎస్పీఎస్సీ ద్వారా ఏవైతే ఎగ్జామ్స్ జరిగితే ఆ జరిగిన ఎగ్జాములు పేపర్లు లీకులు చేసిన ఆనాటి ప్రభుత్వాల యొక్క తప్పులన్నిటినీ సవరించి ఈ టీఎస్పీఎస్సీకి ఒక మంచి టీమును ఏర్పాటు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతకి అండగా ఉండే విధంగా క్యాలెండర్ రిలీజ్ చేసి ఇప్పటికే పెద్ద ఎత్తున నోటిఫికేషన్ పిలిచింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.